బాడీ ఉంది కదా అని బ్రెయిన్ ఉపయోగించకుండా ఫైటింగ్ చేసేస్తే లాభం ఉండదండి. ఏది ఎక్కడ ఉపయోగించాలో అక్కడ యూజింగ్ చేయాలండి, లేకపోతే దెబ్బలు తగిలేసి దెబ్బ అయిపోతాం. ఇంకా ఇప్పుడు బ్రెయిన్ ఉపయోగించే లోపల అవతల మనిషి గట్టిగా కట్టేస్తే కష్టమే కదమ్మాయి. ఇదిగో అబ్బాయి, ఇది బ్రెయిన్ ఉన్నోళ్ళ గురించి, నీలాంటి వాళ్ళ గురించి కాదులే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కాబట్టి చిన్న బ్రెయిన్ అయితే ఎట్టా వాడాలో ఆ పొట్టేలను చూసి నేర్చుకో. ఏంటి, అర్థమైందా? జంతువుల మధ్య జాతి వైరం అనేది సహజం. ఒక జాతికి చెందిన జంతువును మరో జాతి జంతువు దగ్గరికి రానివ్వదు. ఎదురెదురు పడితే పక్కకెళ్ళిపోతాయి, లేకపోతే తగువాడేసుకుంటాయి. అలాగే ఓ జాతి జంతువుల మధ్య కూడా కొన్నిసార్లు పోరాటం జరుగుతూ ఉంటుంది. అడవుల వరకు వెళ్లాల్సిన పనిలేదు. ఇళ్లలో పెంచుకునేవి కూడా ఇందుకు మినహాయింపు కాదు. 2 కోళ్ల మధ్య 2 ఎద్దులు ఇట్టా యుద్ధాలు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి వీడియోలు ఆసక్తిగా ఉంటాయి. ఇప్పుడు అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. పొట్టేల పోట్లాటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా 2 పొట్టేలు ఎదురెదురు పడితే పొట్లాటకు కాలు దూవుతుంటాయి. ఈ వీడియోలోనూ అదే జరిగింది. అయితే ఒక గొర్రె మాత్రం చాలా తెలివిగా ప్రవర్తించి చూసేవాళ్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏమాత్రం కష్టపడకుండా ప్రత్యర్థి పొట్టేలను కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఓ గొల్ల ఫామ్లో 2 పొట్టేలున్నాయి. వీటిలో ఒకటి మరొక దానిని చూసి కాలు దువ్వింది. దీంతో రెండోది కూడా సై అన్నట్టుగా ఫైటింగ్ కు రెడీ అయింది. ఆ 2 పొట్టేల మధ్య జాల మాదిరిగా ఐరన్ ఫెన్సింగ్ అడ్డం ఉంది. దీనిని పట్టించుకోకుండా 2 పొట్టేలు దూసుకొచ్చి ఒకదానికొకటి ఢీ కొట్టాయి. రెండో దఫా కూడా అవతలి వైపు గొర్రె ఫుల్లు కోపంతో దూసుకొచ్చింది. కానీ యువతల వైపు గొర్రె మాత్రం చాలా తెలివిగా వ్యవహరించింది. అవతలి గొర్రె వచ్చి ఐరన్ ఫెన్సింగ్ ను ఢీ కొడుతుండగా యువతల ఉన్న గొర్రె మాత్రం తాను కూడా ఢీకొంటున్నట్టు మంచిగా నటించింది. దీంతో అవతలి గొర్రె తెలివి తక్కువ తనంతో తనకు తానే గాయాలు చేసుకుంది. ఇటువైపు ఉన్నది మాత్రం 0 రిస్క్తో తెలివితేటలతో ఈ పోటీలో చిన్న గాయం కూడా కాకుండా గెలిచేసింది. గొర్రె తెలివికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.